గీతాంజలి గ్రూప్ డైమండ్ల వ్యాపారం అంటూ పంజాబ్ నేషనల్ బ్యాంకు దాదాపు 13,000 కోట్ల రూపాయల పంగనామాలు పెట్టి 2018లో భారతదేశం వదిలి పరారయ్యాడు మెహుల్ చోక్సీ. భార్యని బెల్జియంకు, మేనల్లుడు నీరవ్ మోడీని అమెరికాకు పంపించి తను ఆంటిగ్వాకు చెక్కేశాడు. తాను చేసిన కుంభకోణం బయటపడుతుందని తెలిసి దాదాపు 15 రోజుల ముందే బిషానా ఎత్తేసిన చోక్సీ కరేబియన్ దేశమైన ఆంటిగ్వాలో పెట్టుబడులు పెడతానంటూ అక్కడ పౌరసత్వం పొంది విలాసాలు అనుభవించాడు. బ్యాంకులో దాచుకున్న డిపాజిటర్ల సొమ్ములు కాజేసి ఫుల్ ఖుషీగా లైఫ్ లీడ్ చేశాడు చోక్సీ. 2021 మేలో అక్రమంగా ప్రవేశించినందుకు చోక్సీని డొమినికాలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో చోక్సీని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి సిబిఐ బృందం ద్వీపదేశం డొమినికాకు వెళ్ళింది. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. జూలై 2021లో డొమినికా హైకోర్టు అతన్ని వైద్య చికిత్స కోసం ఆంటిగ్వాకు తిరిగి వెళ్లడానికి అనుమతించింది. తర్వాత చోక్సీ భార్య బెల్జియం దేశస్థురాలు కావడంతో అక్కడ కొన్ని తప్పుడు పత్రాలు సమర్పించి బెల్జియంకు మకాం మార్చేశాడు. అయితే ఇప్పుడు తాజాగా 2025 ఏప్రిల్ 12న బెల్జియం పోలీసులు చోక్సీని అరెస్ట్ చేశారు. తప్పుడు పత్రాలు, నిజాలు దాచాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేశారు. చోక్సీ న్యాయవాది విజయ్ అగర్వాల్ దీనిని ధృవీకరించారు. ఇప్పుడు బెల్జియం నుంచి ఎలాగైనా భారత్కు రప్పించాలని మన సిబిఐ, ఈడీ ప్రయత్నిస్తున్నాయి. ఇవి ఎప్పటికి నెరవేరుతాయో చూడాలి. అయితే మధ్యలో హనీ ట్రాప్ ఉదంతో మళ్ళీ హాట్ టాపిక్ అవుతోంది. తన భర్త చోక్సీని డొమినికాలో పోలీసులు పట్టుకోవడానికి హనీ ట్రాప్ కారణమని చోక్సీ భార్య ప్రీతి ఆరోపించింది. 2020లో హంగేరియన్ జాతీయురాలు బార్బరా జబారికాను తన భర్త కలిశారని, తన భర్త డొమినికాకు అపహరించబడ్డం హనీ ట్రాప్ ప్లాన్లో భాగమని ఆమె ఆరోపించింది. హనీ ట్రాప్ వెనుక భారత ఏజెంట్ల పాత్ర కూడా ఉందని చోక్సీ తరఫు న్యాయవాదులు కూడా అప్పట్లో ఆరోపించారు. అయితే బార్బరా ప్రీతి ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తను చోక్సీ గర్ల్ ఫ్రెండ్ అని వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. సొంత ఆదాయం, వ్యాపారం ఉన్నాయని, అతని డబ్బు, ఫ్యామిలీ సపోర్ట్, హోటల్ బుకింగ్, నకిలీ ఆభరణాలు లేదా మరేదైనా అవసరం లేదని బార్బరా తేల్చి చెప్పింది. ఇదంతా ఒక ఎత్తైతే ఇంతకీ ఆ 13,000 కోట్ల సంగతేంటి? ఈ 7 ఏళ్లలో చోక్సీ నుంచి, మేనల్లుడు నీరవ్ మోదీ నుంచి, చోక్సీ భార్య నుంచి ఎంత వసూలు చేశారు? ఈ కేసు దర్యాప్తు కోసం పెట్టిన ఖర్చులైనా వచ్చాయా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు ఓదరగొడుతున్నారు నెటిజనం.